అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్దగుమ్మలూరు రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ పోలీసు అధికారులు సీజ్ చేశారు. పెద్దగుమ్మలూరులోని 93 సర్వే నెంబర్లో కొండ వద్ద నుంచి మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా భారీగా గ్రావెల్ తరలిస్తున్నారు. ఆ కొండను ఆనుకుని ఉన్న మాతా సూర్యారావు అనే రైతు అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి జేసీబీతో సహా 5 ట్రాక్టర్లను సీజ్ చేసి అడ్రోడ్ సర్కిల్ ఇన్స్పెక్షన్ కార్యాలయం వద్దకు తరలించారు. ఈ సందర్భంగా రైతు సూర్యారావు మీడియాతో మాట్లాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా కొండలు తవ్వేస్తూ సొంత భూముల్లో కూడా తమకు తెలియకుండా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని ఆరోపించారు. అలాగే వారిని ఆపి అక్రమంగా గ్రావెల్ ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తే ఏఎంఆర్ సంస్థ మాకు అనుమతి ఇచ్చిందని చెప్తున్నారని పేర్కొన్నారు. తమ సొంత భూమిలో గ్రావెల్ తరలింపుకి ఏఎంఆర్ సంస్థ డబ్బులు వసూలు చేయడం ఏంటో అర్థం కావడం లేదంటూ వాపోయారు. ఇక ఎస్ రాయవరం సిఎస్డిటి మాట్లాడుతూ గ్రావెల్ తరలింపునకు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. మైనింగ్ బిల్ ఎక్కడదండి మీరు ఇచ్చేస్తారా? అమ్మేమంటున్నారా? గవర్నమెంట్ ఆఫీస్ నుంచి తెచ్చుకుంటారండి. మా సొంత ల్యాండ్ లో తవ్వేసినా మీరు బిల్లు ఇచ్చేసి అమ్మేసుకుంటారా? మీ సొంత ల్యాండ్ లో ఎవరు? మరి ఇదంతా ఎవరిది ల్యాండ్ అంతా? చూపిస్తాను. గుడితో వేసింది ఎవరు? మీరు ఎక్కడ ఉండాలి? మీ డ్యూటీ ఏంటి? నేను చెప్తానండి, మాది 24 hours డ్యూటీ. రోజు మార్నింగ్ వేసుకోండి, రేపు మార్నింగ్ వరకు. మరి నిన్న పోలేరని చెప్పి అంటున్నారు కదా, నిన్న సిస్టంలో ఒకసారి చేసి కనుక్కుంటాను. రమ్మనండి, వాళ్ళే రమ్మనండి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పాము, నేను సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు ఏంటి బిల్లు ఇస్తాను మైనింగ్ అన్న కదా, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అసలు మైనింగ్ ఎక్కడి నుంచి? మట్టి ఎలా తెస్తే ఎలా పట్టుకుంటా ఎక్కడి నుంచి చేస్తున్నారు? వాళ్ళు మాకు ఆఫీస్ దగ్గర నుంచి బిల్స్ తీసుకున్నారండి. ఏంటి మైనింగ్ బిల్స్ అండి? అవునండి, మట్టి ఎక్కడి నుంచి చేస్తున్నారు వాళ్ళు? అక్కడ కొండ దగ్గర నుంచి అండి. అడ్రస్ పర్మిషన్ అయినా ఉన్నాయా? ఉన్నాయంటండి. మీ దగ్గర ఉన్నాయి? అది మా దగ్గర ఉండి ఆఫీస్ దగ్గర ఉంటాయండి. అవి నువ్వు కట్టించుకున్నాగా డబ్బులు? అవి వెరిఫై చేసి చెక్ చేసి మా పైన వాళ్ళు వెరిఫై చేస్తారండి. వెరిఫై చేసి వాళ్ళకి బిల్స్ ఇస్తారు. వెరిఫై బిల్స్ ఎవరు కదా? ఈ కొండ తవ్వకమని వాళ్ళు ఇచ్చారా పర్మిషన్? పర్మిషన్ ఉందంటే ఆల్రెడీ ఎంఆర్ఓ పర్మిషన్ ఉన్నాయి. పర్మిషన్ ఉండి తప్పే ఉంది. పర్మిషన్ ఉన్నదే మనం అడుగుతున్నాం. ఉన్నాయని అనడం వేరు, చెప్పడం వేరు, అంతే కదా. మరి ఆ పర్మిషన్ అనేది ఇప్పుడు మేము వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేశారో వాళ్ళు చెప్తారు. అసలు ఈ రకంగా జరుగుతున్న విషయం సూపర్వైజర్ కాల్ చేసి చెప్తాను, మాట్లాడదు. గ్రామంలో సర్వే నంబర్ 93 నాడకొండ అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనేసి వచ్చిన సమాచారం మేరకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ విఆర్ఏ మరియు పోలీస్ వారి సహాయంతో సదరు అక్రమ ప్రదేశానికి వెళ్ళి చూడగా అక్కడ ఒక ప్రొక్లైను, ఒక 5 ట్రాక్టర్లు స్పాట్లో దొరికింది. అవి వాటిని మన ఎస్ఐ గారు మన కానిస్టేబుల్తో సమక్షంలో అవి తీసుకొచ్చి మన అడ్రోడ్ సర్కిల్ ఆఫీస్లో ఉంచడం అనేది దానికి సంబంధించిన రిపోర్టు మన ఎస్ఐ గారికి, మన తహసీల్దార్ గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్దగుమ్మలూరు గ్రామం. నా పేరు మాతా సూర్యారావు. పెద్దగుమ్మలూరు రెవెన్యూ తాలూకా 97 సర్వే నెంబరు, 97లో 3, 4 సబ్ డివిజన్లు. మాకు తెలియకుండా పగలు రాత్రులు గత 4 రోజుల నుండి విచ్చలవిడిగా భూమి మొత్తం పాడు చేసి మా విపరీతమైన గ్రావెల్ డంపింగ్ చేసి పట్టుకెళ్ళిపోతున్నారు. మాకు సడన్లీ తెలిసి మేము బయట క్యాంపులో ఉన్నాం. ఆ విషయం తెలిసి తొందరగా వచ్చి ఉదయం చూస్తే మొత్తం పెద్ద గొయ్య పొంత తవ్వేసి ఉన్నాయి. అక్కడి నుండి మేము జేసీ మేడం గారికి కంప్లైంట్ చేసాం, ఫోన్ చేసాం. రెవెన్యూ వాళ్ళకి, సివిల్ ఎస్ఐ గారికి కూడా చెప్పి ఉన్నాం. చెప్పిన తర్వాత డిపార్ట్మెంట్ వచ్చి 5 ట్రాక్టర్లో జేసీపీని సీజ్ చేశారు. పోలీస్ కేసు నమోదు చేయమని చెప్పాం. మైనింగ్ వాళ్ళు కూడా అటాచ్ చేయమని చెప్పాం. యాక్చువల్లీ వీళ్ళు అడిగితే పర్మిషన్ ఉందని చెప్తున్నారు. పర్మిషన్ ఏముంది అని అడిగితే ఏఎంఆర్ పర్మిషన్ అని అంటున్నారు. అసలు ఏఎంఆర్ సంస్థ అంటే ఏంటో మాకు తెలియదు. అలాగే అంటే మా సొంత భూముల్లో కూడా తవ్వేసి ఏఎంఆర్ సంస్థ బిల్లులు పర్మిషన్లు ఇస్తున్నారంట. అది ఎంత విచిత్రంగా ఉందో నాకే అర్థం కావట్లేదు. అసలు ఇవన్నీ ఏంటన్నది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నిటి మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మరో డిపార్ట్మెంట్ని వాళ్ళు విలువైన టైంని వృధా చేస్తున్నారు. ఫేక్ సంస్థలు కూడి ఇలా డబ్బులు దందాలు చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ని, పోలీసు డిపార్ట్మెంట్ని తప్పుదారి కట్టించి
ఇలాగా సృష్టిస్తున్నారు కనుక ఇటువంటి చేయడం వల్ల గవర్నమెంట్ని తప్పుదారి కట్టించి చాలా చెడ్డ పేరు తెచ్చేటట్లు ఉన్నాయి కనుక ఈ యాక్షన్ సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని కోరుతున్నాను నేను. అలాగే నాలాంటి చిన్న రైతులు అవ్వచ్చు, పెద్ద రైతులు అవ్వచ్చు, వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకునే హక్కు కూడా కల్పిస్తారని కోరుతున్నాను.